హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏంటక్క ఎప్పుడు ఏదో ఫంక్షన్కి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తూనే ఉంటావు, ఏం పని లేదా అని అనుకోకండి. ఈరోజు అయితే ఒక పని మీదనే వెళ్తున్నానండి. ఇంకా నేను మా భువన్ అయితే వెళ్తున్నాము. ఇంక ఈరోజు అమావాస్య కదా, ఇంకా స్కూల్కి అయితే పంపేయలేదు. ఇంకా మాకు దగ్గరలోనే మా మామయ్య వాళ్ళది, మాది వచ్చేసి కేసీఆర్ కాలనీ, వాళ్ళది వచ్చి సాయికృష్ణ కాలనీ. ఇంకా సరే అని చెప్పేసి వెళ్తున్నా. ఇంకా బైక్ మీద అయితే డ్రాప్ చేస్తానంటే ఇంకా సరే అనుకున్నాం. కానీ ఇక్కడైతే రోడ్స్ వేస్తున్నారు కొత్తగా, వీళ్ళకి రోడ్స్ అయితే శాంక్షన్ అయినాయి. ఇంకా అని చెప్పేసి రోడ్ బ్లాక్ ఉంది కదా అని నాకు మధ్యలోనే దింపేశారు. ఇంకా నేనైతే నడుచుకొని వెళ్తున్నాను. వెళ్ళేసరికి అయితే మా పెదమామయ్య వాళ్ళు లింగంపల్లిలో ఉంటారు. ఇగోండి ఇతనే మా పెదమామయ్య, ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళైతే. ఇంకా మా అత్తమ్మ తనైతే, ఇంకా వాళ్ళ పాప కూడా ఉంది కదండి, తను కూడా వచ్చేసారు. మా అమ్మ అయితే మాకంటే ముందే వచ్చింది. నేనైతే మా పిల్లలు లేవలేదు, ఇంక ఇంట్లో పని కూడా కాలని చెప్పి నేనైతే కొంచెం లేట్గా వచ్చాను. ఇంకా ఎందుకు వచ్చాను ఏంటంటే, ఈరోజు అయితే మా తాతయ్య అయితే సంవత్సరికం అండి. ఇంకా అందుకే ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. ఎప్పుడు ఎవ్రీ టైం మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో, చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా చేసేవాళ్ళు. కానీ ఈసారి ఎవరికి చెప్పడం లేదు కదా, ఇక్కడనే చేద్దాం మన 3 ఫ్యామిలీలు అన్నట్టు అంటే సరే అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మా పెద్ద మామయ్య వాళ్ళు కూడా లింగంపల్లి నుండి ఎర్లీ మార్నింగే వచ్చేసారు, ట్రాఫిక్ అవి ఉంటాయని చెప్పి. మేము వచ్చేసరికి అయితే మూలకు వండాల్సిన వంటలు అవి ఇవి అయితే ఆల్రెడీ వెజిటేబుల్స్ అవి అయితే మా మమ్మీ వాళ్ళు కట్ చేశారు. ఇంకా మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళిద్దరు, మా మాధురి వచ్చేసి గ్రైండర్కి పప్పు అవన్నీ వేస్తుంది. ఇంకా అంతలో పంతులు గారు కూడా వస్తున్నామని చెప్తే నేను మా అత్తమ్మ ఉండి మూలకంతా రెడీ చేసాము. మా తాతయ్య దగ్గర మొత్తం అయితే రెడీ చేసి పెట్టాము. అంతలో మా బాబాయ్ కూడా వచ్చారు. ఈసారి అయితే మేము ఎవరికి ఎక్కువ చెప్పలేదు. ఎందుకు ఏంటంటే ఎవ్రీ టైం చెప్తున్నాము, ఇది 7th ఇయర్ కదా ఎందుకు అని చెప్పేసి మేమైతే చెప్పలేదు. ఇంకా సింపుల్గా తక్కువ మందితోనే వెళ్ళాము, ఎవరు బయట వాళ్ళైతే లేరు ఇక్కడ. ఇక్కడైతే మూలకైతే ఏమేమి వేసాము అంటే, ఇక్కడైతే 5 ఇస్తరాకుల్లో బియ్యం వేయాలి. బియ్యం వేసేసి దాని మీద అరటికాయ, గుమ్మడికాయ, ఉల్లిపాయ, అంటే మనం ఏమేమి తింటామో అవన్నీ అయితే పంతులు గారికి దానం ఇవ్వాలి. అలా 5 ఆకులు అయితే వేయాలంట. ఇంకా మళ్ళీ మనం మూలకు వండుతాం కదా, అరటికాయ, ఇంకా చిక్కుడుకాయ, గుమ్మడికాయ చారు, ఇవన్నీ అయితే ఇంట్లో వండేసి అవి కూడా వేయాలి 5 ఆకులు. ఇప్పుడైతే మా మాదిరి వాళ్ళు వచ్చేసారు. మీకు మా మాదిరి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. మా మామయ్య వాళ్ళు ఇవ్వండి మాదిరి, మా చెల్లె వాళ్ళ తోటికోడలు వాళ్ళ బావ పాప కూడా వచ్చింది. ఇద్దరు పాపలు అయితే రాలేదు, చిన్న ఆమెను అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే పూజ అయితే ఆల్రెడీ లోపల స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పటికే లేట్ అయ్యిందని చెప్పేసి ఇంకా పంతుల్ని తీసుకొని అయితే వచ్చారు. వచ్చాకైతే పూజ అంతా స్టార్ట్ అయ్యింది. ఇక్కడైతే పిండాలు ఇలా పెడతారు. నేనైతే పెద్దగా ఎప్పుడు ఎవరివి చూడలేదు, ఎందుకంటే ఇంకా మా తాతయ్య అయితే ఇంతకుముందు చూశాను. కానీ అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే నేనైతే వెళ్ళలేదు. ఇయర్ అయితే ఇంక ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే లింగంపల్లిలో జరుగుండే, అందుకైతే నేను వెళ్ళలేదు. ఇక్కడైతే లోపల వంటలన్నీ అయిపోయినాయి. ఈ చెప్పిన కొంతమందికైనా ఈ లోపల కిచెన్లో చిన్నగా ఉంటుంది కదా, వండడం ఇబ్బంది అని చెప్పేసి మేమైతే పార్కింగ్ వీళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది సరే అని చెప్పి పార్కింగ్లో అయితే మిగతా ఐటమ్స్ అయితే వండుతున్నాము. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి స్వీట్ వచ్చేసి సేమియా, ఇంకా హల్వా పూర్ణాలు, హల్వా బూరెలు అంటారు, అవి మినపగారెలు అవి చేస్తున్నాము. ఇక్కడ నేను వచ్చేసి హల్వా చేస్తున్నా. మా మాదిరి అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది. ఇంకా ఇంకొక మాదిరి, తన పేరు కూడా మాదిరి అండి. ఈ మాదిరి వచ్చేసి వెజిటేబుల్ కర్రీ చేస్తుంది. ఇంకా ఈరోజు అయితే మండే కదా, ఇంకా అందులో అమావాస్య, చికెన్ తింటారో లేదన్నట్టు అనుకున్నాము. కానీ మళ్ళీ పిల్లలు వస్తున్నారు కదా తింటారన్నట్టు అయితే పిల్లల వరకు అయితే తెచ్చాము చికెన్ అయితే. ఇంకా నా వెజ్ చేసే వాళ్ళకైతే సాంబారు, ఇంకా ఆలూ ఫ్రై ఇంకా వండాము. ఇక్కడైతే మా మామయ్య కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి నేను కూడా చేస్తా అన్నారు. ఇంతలో అయితే పంతులు గారు పూజ అంతా అయిపోయింది, ఫలదానం ఇస్తున్నాం కాబట్టి అందరూ రండి అంటే ఇంకా నేను మాదిరి వంట అయితే ఆపేసి మేము అందరం వెళ్ళాము. ఇంకా ఒక్కొక్కరి పేర్లు గోత్రాలు అన్నీ అయితే చదివేసి పూజ చేశారు, చాలా బాగా చేశారు. ఈ పంతులు అయితే మాకు తెలిసిన పంతులే, మా సైడే అండి, ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో. ప్రతి చిన్న కార్యక్రమం దేనికి పిలిచినా ఈ పంతులు అయితే వస్తారు. వెనకైతే ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వడలు అయితే ఉండిపోయాయండి, మినపగారెలు. ఇంకా గారెలు అయితే లోపలైతే నేను చేస్తున్నాను, ఎందుకంటే బయట స్టవ్ మీద వెజిటేబుల్ కర్రీ, చికెన్ అన్నీ అయితే అవుతున్నాయని చెప్పేసి నేనైతే ఇక్కడ వడలు వేస్తున్నానండి.
ఆ తర్వాత వడలంతా అయిపోయాక మా అత్తమ్మ వచ్చేసి ఇంకా తను బూరెలు అయితే చేసింది. ఇంకా టైం లేదు, మేము బూరెలు అయితే ముందు ప్లానింగ్ లేదు, ఇంకా సరే హల్వా బూరెలు చేద్దాం అని చెప్పేసి అయితే బూరెలు అయితే చేసాము. ఇంకా మూలకు కావాల్సిన వంటలన్నీ అయితే మార్నింగే వండేసాము. మూలకైతే ఏమేమి ఉంటాయంటే అరటికాయ ఫ్రై, చిక్కుడుకాయ బెల్లం కూర, ఇంకా గుమ్మడికాయ చారు, కందులు వంకాయ, ఇలా మా సైడ్ అయితే ఇట్లా వేస్తారు. ఇంకా తినేటి వాళ్ళు అయితే నాన్ వెజ్ అవి కూడా పెడతారు. అంటే పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఏవి ఇష్టమో ఏంటి అనే బట్టలు కూడా పెడతాము. ఇంకా ఆ తర్వాత మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఇంకొక బాబాయ్ వాళ్ళ బాబాయ్ అయితే వచ్చారు. పిన్ని అయితే రాలేదండి. ఇంకా తనైతే చిట్టి అండి, మౌని కూడా హాయ్ చెప్తుంది. ఈరోజు మా మాదిరి బర్త్డే కూడా ఉండే, ఇంకా తనని కూడా అనుకోకుండా సెలబ్రేషన్స్ అయితే అయ్యింది. ఎవ్రీ టైం మా మామయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు కూడా యానివర్సరీ అయ్యింది ఇంకొక మామయ్య వాళ్ళది. ఈరోజు కూడా ఇలానే మాకు ఎప్పుడూ ఏదో ఒకటైతే ప్రోగ్రాంలో ఉన్న రోజైతే ఏదో ఒక రోజు సెలబ్రేషన్స్ అయితే అవుతాయండి. అందరితో పాటు ఇక్కడ హ్యాపీగా ఇలా అయితే జరుపుకుంది ఈరోజైతే మాదిరి. తనకైతే తెలియదు మేము కేక్ తీసుకొస్తున్నట్టు. ఇంకా తనకైతే చెప్పకుండానే తెచ్చాము. ఎందుకంటే మధ్యాహ్నమే కట్ చేసామంటే వాళ్ళు ఇంకా లింగంపల్లి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇంకా తుషార్ కూడా రాలేదు కదా, మళ్ళీ లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికని వెళ్ళిపోవాలని చెప్పేసి మేమైతే మధ్యాహ్నమే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంతా అయితే పెట్టుకున్నాము. ఎందుకు అంటే మళ్ళీ భోంచేసాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకా అని ముందే ప్లాన్ చేసుకొని ఇట్లా తెచ్చాము. ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయితే చాలా బాగా జరిగింది. కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా తాతయ్య సంవత్సరికము, ఇంకా మాదిరి బర్త్డే సెలబ్రేషన్స్ అంతా బాగా జరిగాయి. మా ఆయన గారు కూడా వచ్చారు. మా పాప నవ్యనే మిస్ అయింది, తనైతే రాననేసింది. ఇక్కడ అయితే కొంచెం నా ఓన్ వాయిస్తోనే ఇచ్చేసాను చూడండి.
ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంతా అయిపోయింది. ఇంకా అయిపోయాకైతే ఇంకా అప్పటికే టైం అయిపోతుంది, 2 అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే భోంచేయమని చెప్పాము. ఎందుకంటే 2 అయిపోయింది కదండి. పిల్లలకైతే ముందు పెట్టేసాము. పిల్లలైతే ఇక్కడ ఎంచక్కా తింటున్నారు. ఇక్కడ వెరైటీస్ అయితే ఏం లేవు. సేమియా, గారెలు, బూరెలు, ఇంకా చికెను, వైట్ రైస్, సాంబార్, ఆలు టమాటా కర్రీ, ఇంకా మూలకైతే వండినాం కదండి, చాలా వెరైటీసే. జావా, ఇంకా కందులు వంకాయ, అరటికాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ చారు, ఇంకా పెసరపప్పు, ఇవన్నీ అయితే మూలకు కూడా వండాము. అవి కొంచెం ఎక్కువే వండాము, ఎవరైనా తింటారేమో అని చెప్పేసి అందరూ కొంచెం కొంచెం అయితే వేసుకోరు. ఇవైతే మార్నింగ్ చేశారండి పాలకాయలు. అప్పటికే పంతులు వచ్చేసాను. దేవుడి వరకు కొన్ని తాతయ్య ఫోటో దగ్గర పెట్టడానికైతే కొన్ని చేసి ఆపేశారు. తర్వాత మా పిన్ని అయితే లేట్గా వచ్చింది కదండి, తనకైతే పని అప్పచెప్పాము. ఇవన్నీ వేయించింది తనే అండి. పాలకాయలు అయితే మేమైతే బియ్య పిండితో చేస్తాం, బాగుంటాయి పాలకాయలు. ఇవి మళ్ళీ సంక్రాంతి టైంలో కూడా చేస్తాము. తర్వాత అందరైతే భోంచేసాక మేము కూడా భోజనం అయితే అయిపోయింది, అందరికి వడ్డించాక. ఇంకా మా చిన్నమామ అయితే రాలేదన్నాను కదండి, వాళ్ళైతే వైజాగ్లో చేశారండి మా తాతయ్య సంవత్సరికం. ఇగోండి వాళ్ళ క్లిప్స్ కూడా నేను ఇట్లా ఇందులో యాడ్ చేశాను. మా చిన్నమామయ్య ఇంకా వాళ్ళ వైఫ్ మా అక్క అండి, వాళ్ళైతే వైజాగ్లో ఉంటారు, వైజాగ్లో చేశారు. ఇంకా మేమైతే ఇక్కడ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, టీ టైం అని చెప్పేసి అందరికైతే టీ పెట్టాము, నేను మాధురి. ఇంకా టీ పెడుతూ ఒక ఐడియా వచ్చింది, ఒక ప్రాంక్ వీడియో అయితే చేద్దాం వీళ్ళతో అని చెప్పేసి అంటే మాధురి సరే అక్క చేద్దాం అని చెప్పేసి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే టీ ఇస్తున్నాం. ఎవరి మీద ఏందా అని అనుకుంటున్నారు, ఎవరి మీద చేద్దామని ఆలోచిస్తే ఇంకా మాధురి అయితే అత్త మీద చేద్దాము అని చెప్పేసి అత్తమ్మ మీద అయితే చేసాము. మా అత్తమ్మ మాధురికి అయితే తోటికోడలు అవుతుంది, పెద్ద తోటికోడలు. మొత్తం వీళ్ళు చెప్పాను కదండి, ముగ్గురు మేనమామలు. కానీ మా చిన్న తాతయ్య, నడిపి తాతయ్య వాళ్ళ కొడుకులు మొత్తం 9 మంది. వీళ్ళు 9 మంది కూడా ఒకటే యూనిటీగా ఉంటారు. 9 మంది తోటికోడలు కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ తోటికోడల మీద తన ప్రాంక్ వీడియో అయితే చేసింది. సడన్గా అయితే మా అత్తమ్మ అయితే భయపడింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ నైట్ మా అత్త మొక్కతే అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడైతే తనకైతే హెల్ప్ చేసాము. ఇంకా మేము వెళ్ళిపోతే మళ్ళీ ఇవన్నీ తోమాలంటే ఇబ్బంది కదా అని చెప్పేసి కొంచెం క్లీన్ చేసాము. ఇంకా మా మాధురి వాళ్ళైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మేము వెళ్తున్నామని చెప్పేసి అయితే బాయ్ చెప్పారు. ఇంకా వాళ్ళు అయితే వెళ్ళాలి కదా, కొంచెం బండ్లు అయితే ఇక్కడ వరకు రావు, కొంచెం ముందుకు అయితే వెళ్ళాలి. అక్కడ పార్క్ చేశారు అందరు బండ్లు అయితే. ఇంకా వాళ్ళు వెళ్ళాక మేము కూడా అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే నవ్య కూడా రాలే కదా మార్నింగ్ నుండి అని చెప్పేసి, మా మామయ్య వాళ్ళు కూడా లింగంపల్లి నుండి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా అయితే బయలుదేరిపోయారు. ఇక్కడ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.